ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థనతో ఈ ఆరాధన పరిచర్య ప్రారంభించుకుందాం. దయచేసి తలల వంచండి. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నావు నాయన. నీ మహాకృపను బట్టి ఈ 2020వ సంవత్సరంలో జనవరి నెల మొదలుకొని అక్టోబర్ నెల వరకు మీరు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించిన నీ ప్రేమ అంతటి కొరకు వందనాలు నాయన. నీ మందిరావరణలోనికి వచ్చి మేము వాక్యం వినేదానికి అవకాశం లేకపోయినా మా గృహాల్లోనే ఉండి ప్రభువా నేను ఆరాధించుకోగలుగు గొప్ప భాగ్యం నాయన. ఈ యొక్క సన్నిధిలో మేము గడిపేటువంటి కృప మీరు మాకు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, అలాగే ప్రభా జూమ్ యాప్ ద్వారా ప్రభా మీరు మాకు దయచేస్తున్న నీ నమ్మకత్వాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ విశ్వాస్యతను బట్టి, ముఖ్యంగా గత 7 నెలలు ప్రభా కరోనా కాలంలో మమ్మల్ని కనికరించినందుకు నీ పాదాలకు సాగిలిపడి మిమ్మల్ని స్తుతించుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మరి గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉంటున్న ప్రతి కుటుంబం ప్రభా నేను ఆరాధించుకోవడానికి ప్రభా సిద్ధపడి ఉంటుండగా నీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, మీరే మాకు అధ్యక్షత వహించి నడిపించమని, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకోగలుగు గొప్ప కృప భాగ్యం మాకు దయచేయమని తండ్రి. కృప కలిగిన దేవా, పాటల పరిచర్య ద్వారా, వాయిద్యముల పరిచర్య ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఆరాధనా వర్తమానం ద్వారాను బలవర్తమానం ద్వారా నన్ను మమ్మను మీరు దర్శించమని, మీ వాక్య ప్రత్యక్షతలో మా బ్రతుకును సంపూర్ణముగా మార్చి నీ పరిశుద్ధ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని బ్రతులాడుకుంటూ మెట్టుకు అలవాటుగా ఆచారంగా కాక ఆత్మతో సత్యముతో మా జీవం కలిగిన దేవుడు అయిన నిన్ను హృదయపూర్వకంగా స్తుతించుకోగలుగు కృప దయచేయమని, ఈ విధంగా ఎక్కడెక్కడైతే ప్రభా మీ నామం పేరిట కూడి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో వారి గృహాల్లో ఉండి మందిరాల్లో ఉండి ప్రభు వారందరికీ మీ కృపను గ్రహించమని, మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ సిలువ రక్త ప్రోక్షణ క్రిందకు తెచ్చుకుంటూ సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినంగా బ్రతినాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం ఒక పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. పాత పాటల పుస్తకంలో 179, క్రొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 208. సియోన్ పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో పాట సంఖ్య 179, క్రొత్త పాటల పుస్తకంలో 208. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను, రాజాది రాజా నిన్ను. దేవాది దేవా నిన్ను, రాజాది రాజా నిన్ను మృగకి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను, రాజాది రాజా నిన్ను మృగకి కీర్తించెదను. స్తోత్రము పాడి పొగడెదను, స్తోత్రము పాడి పొగడెదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నడూనో మారని ప్రేమ నాలో నిలచుండు ప్రేమ. ఎన్నడూనో మారని ప్రేమ నాలో నిలచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను, స్తోత్రము పాడి పొగడెదను. జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగము
ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఈ దినమందు మనతో ఆరాధన వర్తమానం, బలవర్తమానం కూడా మనతో పంచుకోవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ షాజహాన్ గారిని ముందుకొచ్చి దేవుని యొక్క వాక్య పరిచయం చేయమని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి శ్రద్ధగా ప్రార్థనపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళక మునుపు, ప్రవేశించక మునుపు దానికి సహాయకరంగా కొన్ని వాక్యాలను చూసుకొని మనం ఆరాధనలోకి వెళదాం. ప్రాముఖ్యంగా ఇన్ని నెలలు మనల్ని కాచి కాపాడి నవంబర్ మాసంలోకి ప్రవేశపెట్టిన దేవునికి ఎంతో వందనాలు. ఆరాధనలో వాక్య సహాయం కోసం లేకపోతే వాక్యం చూసుకోబోయే ముందు కొన్ని విషయాలను చూద్దాం. మనం ఏ విధంగా ఉండి దేవునిని ఆరాధించకూడదు, లేకపోతే ప్రతిసారి మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించుకోవాలి అనే ప్రాముఖ్యతను తెలుసుకుంటూ ఉంటాం వేరు వేరు విషయాల మీద. కానీ ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించకూడదు అనేది మనం చూసుకున్నట్లయితే, ఏ విధంగా ఆరాధించకూడదో యేసుక్రీస్తు వారు తమ యొక్క మాటల్లో, అంటే ఆ రోజుల్లో ఉన్న ఆ తరంతో ఈ విధంగా చెప్పాడు. ఆ తరం వారి యూదులతో మత్తయి సువార్తలో నుంచి మనం చూసుకున్నట్లయితే 15వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా చెప్పబడింది. 15వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. మనం చూస్తే ఆయన అక్కడున్న పరిశీలనలతో, శాస్త్రులతో ఏమని చెప్తూ ఉన్నాడంటే, చూడండి, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగానున్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే ఏ విధంగా ఆరాధించకూడదో ఈ వాక్యం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క పాఠ్యభాగంలో నుంచి మనం చూసినట్లయితే ఏ విధంగా వ్యర్థముగా మనం ఆరాధించకూడదు, వ్యర్థముగా ఆరాధించకూడదు కదా. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 29, 13, 14 వచనాల్లో రాయబడింది. దానిని యెషయా ప్రవక్త చెప్పిన ఆ వాక్యాన్ని మరలా యేసుక్రీస్తుల వారు చెప్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13, 14. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే నోటి మాటలతో దేవుని యొద్దకు రావడం, లేకపోతే పెదవులతో ఆయన్ని గనపరచడం ఆయనకు ఇష్టం ఉండదంట. ఎలా అంటే దానికి ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లేఖనాలు, పరిశుద్ధమైన లేఖనాలను బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. మనకి ఈ గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని అందించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. కానీ వాక్యమే సరిగ్గా చదవకపోవడం ఎలాంటిదంటే, ఇలాంటి నోటి మాటలతో దేవుని యొద్దకు రావటం, లేకపోతే వేషధారణగా ఆరాధన చేయటం. అలానే పరిశుద్ధుల సహవాసాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం కదా. కానీ సంఘానికి, కొంతమందికి సంఘానికి రావాలంటేనే కష్టంగా ఉంటుంది, దేవుడు అనుగ్రహించిన ఆ సహవాసానికి రావాలంటేనే. కానీ వచ్చిన తర్వాత కూడా ఆ సహవాసంలో ఉన్నవారితో ఎటువంటి సరైన సహవాసం, అంటే ఎటువంటి మంచి ర్యాపో, లేకపోతే ఎటువంటి మంచి దైన మంచి నడవడిక, లేకపోతే వారి మధ్య సహోదర ప్రేమ, ఇవన్నీ లేకపోవడాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. అటువంటి సమయాన్ని మనం ఏమని చెప్తూ ఉంటామంటే, ఏమంటాం, అది ఆరాధన. అంటే ఎలాంటి ఆరాధన అంటే పెదవులతో దేవుణ్ణి గణపరచటం కదా. కాబట్టి రక్షణను బట్టి మనం స్తోత్రాలు, వందనాలు చెప్పవచ్చు. కానీ రక్షణ అంటే సరి అయిన
విలువను మనం చూపకపోవటం, ఇవన్నీ చూసినట్లయితే మనం వీటినన్నిటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దేవుణ్ణి నోటి మాటలతో ఆరాధించడం. ఇలా ఉండి మనం దేవుణ్ణి ఆరాధించకూడదు కదా. ఇక్కడ చూసినట్లయితే 14వ వచనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. అక్కడ ఏషియా గ్రంథం 29, 13, 14లో చూసాం కదా. వారి యొక్క జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. అంటే దేవుడు మనకు ఇవ్వవలసిన ఏదైతే ఇస్తాడో మనం కానీ వాటిని సరిగ్గా వినియోగించుకోకపోతే ఆ జ్ఞానం కూడా వ్యర్థమైపోతుంది, ఆ బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోతుంది అని చెబుతున్నాడు. కాబట్టి ఈ విషయంలో మనం ఎంతో శ్రద్ధ తీసుకొని ఎందుకు ఆరాధించాలో కాకుండా ఎలా ఆరాధించకూడదో కూడా మనం చూసుకోవచ్చు. ఎలా ఆరాధించకూడదో మనం చూసుకున్నాం. తర్వాత ఇప్పుడు మన ఆరాధనకు ప్రాముఖ్యమైన భాగాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాము. 1వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని వాక్య భాగాలు 3వ వచనం నుంచి చదువుకున్నట్లయితే కొంత వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఇక్కడ 3వ వచనం నుంచి చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇవి వచనాలన్నింటినీ చూసినట్లయితే మనం ఒకటి చూడొచ్చు. ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని రాయబడుతుంది. దేని విషయాల్లో అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏ విధంగా అంట చూడండి. మనకు ఇక్కడ చూసినట్లయితే మొదటిగా దయా సంకల్పం చొప్పున ఈ దేవుని యొక్క చిత్త ప్రకారము దేని తీసుకోవాలనుకుంటున్నాడు, దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా మనలను తండ్రి అయిన దేవుడు కుమారులుగా స్వీకరించదలుచుకున్నాడు ముందుగా. తర్వాత ఆ కుమారులుగా స్వీకరించడానికి ముందుగా నిర్ణయించుకున్నాడు. అక్కడ చూసినట్లయితే మనము నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ఎలక్షన్ అంటే ఏర్పరచుకోవడం, రెండోది నిర్ణయించుకోవడం. ఏమైందిగా అక్కడ చూసినాను కదా, ఆయన మనం నిర్ణయించుకున్నాడు. కానీ ఈ రెండు, ఒకటి ఏర్పరచుకున్నాడు, రెండు నిర్ణయించుకున్నాడు. ఎవరిగా ఉండడానికి అంటే మనల్ని కుమారులుగా స్వీకరించడానికి. ఆ కుమారులుగా స్వీకరించడం అనేది ఎలా జరిగింది అనేది మనం చూసినట్లయితే చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం ఏ విధంగా జరిగింది అని అంటే మనల్ని కుమారులుగా ఏర్పరచుకోవడం అనేది ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు పాపక్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ఎవరి ద్వారా? క్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేని నుంచి విమోచన కలిగింది? మనకు పాపం నుంచి విమోచన కలిగింది. అదిగో సాతాను బంధకాల నుంచి కూడా మనకు విమోచన కలిగింది. కానీ దాని యొక్క వెల ఏమిటి అంటే క్రీస్తు యొక్క రక్తము. కాబట్టి దేవుణ్ణి ఈ విషయంలో మనం స్తుతించబద్దులమై ఉన్నాము. కుమారులుగా స్వీకరించడాన్ని బట్టి మనం స్తుతించబద్దులమై ఉన్నాము. అలానే ముందుకు చూసినట్లయితే
మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చూడవచ్చు. అప్పుడు మన దేవుడు ఏకంగా చేసే దేవుడిగా మనం చూడవచ్చు. లేకపోతే ఆయన 8వ వచనం నుంచి చదువుతున్నాను. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. చూడండి, ఆయన తన యొక్క కాలం సంపూర్ణమైనప్పుడు రక్షణ యొక్క మర్మాన్ని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, అంటే మర్మం అంటే ఏంటి? మిస్టరీ అనేది ఇంగ్లీష్లో రాయబడింది. అనాది కాలముగా మరుగు చేయబడిన రహస్యాన్ని దేవుడు తెలియజేశాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏ మర్మం అంటే రక్షణ యూదులకే కాదు కానీ ఎవరికి? అన్యజనులకు కూడా రక్షణ ఉంది అనేది తన యొక్క చిత్తాన్ని, తన యొక్క మర్మాన్ని, ఆ రక్షణ యేసుక్రీస్తు ద్వారా అనే మర్మాన్ని ఇక్కడ పౌలు గారి ద్వారా మనకి రాస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క మర్మాన్ని, తండ్రి అయిన దేవుడు ఆ యొక్క మర్మాన్ని తెలియజేశాడు కదా. దేవుడు మర్మాలు, మన యొక్క దేవుడు మర్మాలను తెలియజేసే దేవుడు. అందుకనే లేఖనాల్లోని మర్మాలను తన యొక్క భక్తులకు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. మర్మాలు తెలియజేసే దేవుడిగా ఉన్నదాన్ని బట్టి. అలానే మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుడు ఇంకొక విషయాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. మనల్ని కుమారులుగా స్వీకరించాడు. తర్వాత తన యొక్క రక్షణ తనకు రక్షణలో ఉన్న ఒక ప్లాన్, ఏదైతే ప్లాన్ ఉందో లేకపోతే ఒక పర్పస్ ఉందో దానిని, ఆ యొక్క మర్మాన్ని, అనాది కాలంగా అది రహస్యంగా మరుగు చేయబడిన మర్మాన్ని మనకు తెలియజేశారు దేవుడు. కాబట్టి అందుని బట్టి కూడా మనం స్తుతించబద్దులమై ఉన్నాం. అలానే కాకుండా ఆయన ఏకత్వాన్ని లేకపోతే ఒకటిగా చేశాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భూమి మీద మొత్తాన్ని చూడండి, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. అంటే మనల్ని ఏకముగా అంటే ఒకటిగా చేయాలని. ప్రత్యేకంగా ఇక్కడైతే చూసినట్లయితే మన దేవుడు ఇక్కడ యూదులను అన్యులను ఏకం చేశాడని రాయబడింది. కానీ ఇంకొక చోట మనం చూసినట్లయితే యూదులు అన్యులే కాదు, మన యొక్క సంఘంలో కూడా వేరువేరు వర్గాల నుంచి వచ్చిన వారు కానీ లేకపోతే వేరువేరు సామాజిక వర్గాలే కాకుండా లేకపోతే ఎటువంటి వయసు వారిని చూసుకోవచ్చు. మనం వీరందరినీ దేవుడు క్రీస్తునందు ఏకంగా చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ విషయాలన్నింటిలో దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాము. ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఈ వాక్య భాగం అంతా మన యొక్క రక్షణ ఏ విధంగా ఉంది, లేకపోతే రక్షణలో దేవుడు మొదటగా మనల్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడు, ఏ విధంగా నిర్ణయించుకుంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే, అలాగే కుమారులుగా ఆయన మనల్ని ఎలా స్వీకరించాడు, రక్తం ద్వారా, క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనల్ని పాపం నుంచి విమోచించాడు. అలాగే మర్మాలు తెలియజేసే దేవుడు, అలాగే ఇంకొక మనల్ని ఏకం చేసేవాడు, ఒకటిగా చేసే దేవుడు. దేంట్లో అన్యులను యూదులనే కాదు కానీ మన అనేక జాతులను, అనేక వర్గాలను ఏకంగా చేసే దేవుడు కనుక మన దేవుడిని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇంకోటి చూసినట్లయితే మన యొక్క సంఘాన్ని బట్టి లేకపోతే దేవుడు మనకిచ్చిన సహవాసాన్ని బట్టి ఎప్పుడు ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రత్యేకంగా సహవాసంలో 2 విషయాల గురించి మనం ఆరాధించవచ్చు, ప్రత్యేకంగా స్తోత్రాలు చెల్లించవచ్చు. 2 విషయాలని చూపించుకుంటే, మొదటిగా దేవుడు అనుగ్రహించిన పెద్దలను బట్టి, రెండోదిగా మనకిచ్చిన సహోదర సహోదరులను బట్టి. మొదటిగా చూసినట్లయితే సంఘ పెద్దల గురించి మనం చూసుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే చూడండి, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమునందును ఉపదేశమునందును ప్రయాసపడు వారికి రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను అని రాయబడింది కదా. ఈ విషయాన్ని కూడా చూసిద్దాం. అంటే వాళ్ళకి ఏం కావాలంటే వారి పెద్దలను బట్టి మనం యాక్చువల్గా వాళ్ళకి
వాళ్ళని సన్మానించాలని రాయబడింది. అంతేకాకుండా మనం దేవునికి ఈ బాగుగా పాలన చేసే పెద్దల విషయంలో స్తుతులు చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారిని సన్మానించటమే కాదు కానీ వారు ఇక అలాగే మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే చూడండి. 8వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, తీతు ఎవరైనా అడిగిన ఎడల నా పాలివాడును మీ విషయంలో నా జతపనివాడునై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ కొంతమంది సహోదరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే కొరింథీ సంఘానికి అక్కడ కానుకలు పట్టే విషయంలో కానుకలు కొరింథీ సంఘంలో నుంచి తీసుకొని ఇక్కడ యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు అవసరతలో ఉన్న వారికి ఇవ్వడానికి అపోస్తలుడైన పౌలు తీతుతో పాటు మరొక 2 సహోదరులను అంటే ముగ్గురిని ఆ పని నిమిత్తం కొరింథీ సంఘానికి పంపుతూ ఉన్నాడు. అప్పుడు వారి గురించి ఆ సహోదరుల గురించి చెప్తూ ఏమని చెబుతున్నాడంటే, వారు పని మీద పంపబడుతున్నారు కాబట్టి సంఘపు దూతలు లేకపోతే అపోస్తలులు అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు కానీ వారు క్రీస్తు మహిమై ఉన్నారు అని, అంటే క్రీస్తు మహిమ అంటే వారు యేసుక్రీస్తు వారికి ఘనత తెచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి వారిని బట్టి కూడా మనము దేవుని నామానికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. వారు ఎవరంట? క్రీస్తు పంపబడిన వారు. అపోస్తలు అనగా పంపబడిన వారు దేవుని యొక్క నామానికి లేకపోతే క్రీస్తు మహిమయు అని రాయబడింది. కొన్ని వర్షన్స్లో అయితే క్రీస్తు నామానికి ఘనత తెచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి బాగుగా పాలన చేసే పెద్దల విషయంలో కానీ లేకపోతే క్రీస్తు నామానికి మహిమ తెచ్చే సహోదరుల విషయంలో కానీ మనం ఏ విధంగా చూడాలంట? దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా, దేవుని నామానికి మనం స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండాలి. కాబట్టి సంఘంలో మనం ఏ విధంగా మన యొక్క రక్షణను బట్టి దేవుడు అనుగ్రహించిన రక్షణ అది ఏ విధంగా ఇవ్వబడింది, ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించాడు, అంత మాత్రమే కాకుండా మర్మాలు తెలియజేసే దేవుడిగా ఉన్నాడు, అంత మాత్రమే కాకుండా మనల్ని ఏకం చేసిన దేవుడిగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అలానే మన యొక్క సంఘానికి అంటే మన యొక్క సహవాసానికి దేవుడు అనుగ్రహించిన సహవాసాన్ని బట్టి మనం ఎంతగానో చూడండి, దేవుడు అనుగ్రహించిన సహవాసం లేకపోతే ఒంటరిగా ఉండటం చాలా త్వరగా పడిపోయే వారంగా ఉన్నాం పాపంలో కానీ లేకపోతే కదా. అందుకంటే మనం ఈ రోజుల్లో జూమ్ మీటింగ్లు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నామంటే మనం ఒకరినొకళ్ళు హెచ్చరించుకోవడానికి, ఒక సంఘాన్ని లేకపోతే దేవుణ్ణి సమాజంగా కూడటం. ఎందుకంటే ఒకరినొకళ్ళు హెచ్చరించడం వాక్యంలో కదా, ఒకరినొకళ్ళు పురికొల్పుకోవటం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఇటువంటి భారం కలిగిన సంఘ పెద్దలను కానీ సంఘంలో ఉన్న ఇదిగో బాగుగా పాలన చేయు పెద్దలను వారిలో కూడా ఎవరంటే విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలను. ఆ పాత్రలుగా ఎంచడమే కాదు కానీ దేవుడికి నామానికి వారిని బట్టి స్తోత్రాలు చెల్లించాలి. అలానే సహోదరుల గురించి కూడా మనం చూసాం కదా. ఈ సహోదరులు ఎవరనగా క్రీస్తు నామమునకు ఘనత తెచ్చేవారుగా ఉన్నారు, లేకపోతే వారు క్రీస్తు మహిమై ఉన్నారు అని రాయబడింది. కాబట్టి అటువంటి వారిని బట్టి మనం దేవుని నామానికి వందనాలు చెల్లించాలి. ఈ యొక్క వాక్య భాగాలన్నీ మనం గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుందాం. వాక్యం దేవుడు దీవించును గాక.
యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మన యొక్క బలలో పాలు పంపులు పొందక మునుపు కొన్ని విషయాలను మనం చూసుకొని లేఖనాల ద్వారా హెచ్చరింపబడిన వారమై మనల్ని మనం పరీక్షించుకొని బలలో పాలు పంపులు పొందుదాం. మనం చూసినట్లయితే నవంబర్ 1వ తేదీ కంటే ముందు అక్టోబర్ 31వ తేదీ మనం చూసినట్లయితే ప్రధానంగా 500 సంవత్సరాల క్రితం, ఇంచుమించు 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ గారు ఏ విధంగా తన యొక్క ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీని, క్రైస్తవ్యంలో ప్రాథమికంగా 2 వర్గాలుగా ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ ఏ విధంగా బయటికి తేబడిందో 1517 అంటే దాదాపు ఇప్పటికి ఒక 500 సంవత్సరాల క్రితం అక్టోబర్ 31వ తేదీన ఆయన ఒక 95 థీసిస్ అంటే ఏ విధంగా ఇటువంటి తప్పులు 95 తప్పులు రోమన్ క్యాథలిక్ చర్చిలో జరుగుతున్న 95 తప్పులు అని చెప్పి ఒక థీసిస్ని ఆయన జర్మనీలోని ఒక చర్చ్కు డోర్కి సీలలతో కొట్టి పెట్టాడనమాట. హీ నెయిల్డ్ ఇట్ ఆన్ ద డోర్ పోస్ట్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అనమాట. ఏ విధంగా తప్పులు జరుగుతున్నాయి, ఏ తప్పులు జరుగుతున్నాయి అనేది అక్కడ చూసినట్లయితే ఆ సినారియోని, ఆ ఇన్సిడెంట్ని చూసినట్లయితే మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఉన్న ఒక పోప్ గారు సెయింట్ బాసిలికా అంటే రోమ్లో ఉన్న ఒక చర్చిని నిర్మాణం కాదు, రెనోవేట్ చేయడానికి కావలసిన ధనం సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఆ ధనాన్ని తన దగ్గర ఉన్న డబ్బులో లేకపోతే ధననిధిలో నుంచి కాకుండా అంటే మనుషుల దగ్గర లేకపోతే క్రైస్తవుల దగ్గర ఏ విధంగా డబ్బును తీసుకోవాలి అని ఆలోచించి పాప పరిహార పత్రాలను రిలీజ్ చేశాడు. అంటే మీరు చనిపోయినప్పుడు, అంటే క్రైస్తవులు చనిపోయినప్పుడు వారి యొక్క బంధువులు ఎవరైతే అంతకుముందు చనిపోయారో వారు ఒక పర్గరేటరీ అనే ఒక చోట ఉంటారు, ఒక స్థలంలో ఉంటారు. వారిని విమోచించాలి లేకపోతే విడిపించాలి అంటే చర్చ్ రిలీజ్ చేసిన ఏంటిది అది చర్చ్ సంఘం, ఆ రోజుల్లో ఉన్న చర్చ్ పోప్ గారు రిలీజ్ చేసిన ఆయన ఒక సైన్ ఉన్న పాప పరిహార పత్రాలు కొంటే చాలు, మీకు మీ యొక్క బంధువులను, చనిపోయిన బంధువులను మీరు రక్షించుకోవచ్చు, అక్కడి నుంచి తప్పించవచ్చు ఆ నరకాన్ని నుంచి అనే ఒక వాదాన్ని తీసుకొని వచ్చాడనమాట. ఆ వాదం అక్కడి నుంచి అదే ప్రాథమికమైన అంశం అనమాట. మార్టిన్ లూథర్ గారు ఏ విధంగా సంఘం లేకపోతే ఆ రోజుల్లో ఉన్న సంఘం రక్షణను అమ్ముకుంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ డోర్ పోస్ట్ మీద, అంటే ఆ యొక్క చర్చిలో, జర్మనీలోని చర్చిలో ఏ విధంగా తప్పులు ఉన్నాయి అదొక్కటే కాదు కానీ మిగతా ఏవేవైతే తప్పులు జరుగుతూ ఉన్నాయో అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆయన రాసుకుంటూ వచ్చారు. కాబట్టి అక్టోబర్ 31వ తేదీ చాలా ప్రాముఖ్యమైన దినం. దాదాపు 500 ఏళ్ల క్రితం ఇది జరిగింది. సో కాబట్టి మనం వీటిని చూసుకున్నట్లయితే అంటే డబ్బు లేకపోతే ధనము అనేది ఏ విధంగా వివిధ సమయాల్లో చర్చి యొక్క, అంటే సంఘం యొక్క లేకపోతే క్రైస్తవుల యొక్క విషయాలలో కానీ లేకపోతే క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యమైన విషయాల్లో ఏ విధంగా అది ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది చూస్తూ ఉంటాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో నుంచి మొదటిగా ఓల్డ్ టెస్ట్మెంట్లో లేకపోతే యేసుక్రీస్తు వారి సమయంలో మత్తయి సువార్త 21:12-13 కదా. మత్తయి సువార్త 21:12-13లో చూసినట్లయితే మనం ఈ విషయాన్ని గమనించుకోవచ్చు. ఏంటి 21:12-13? యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడినది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడి వారనెను. చూడండి,
ఇక్కడ చూసినట్లయితే ఇది యేసుక్రీస్తు వారు తన తరంలో జరిగిన ఒక ఏంటిది ఇది, ఎలాంటి అంటే దేవాలయాన్ని లేకపోతే సంఘాన్ని ఒక మార్కెట్ ప్లేస్గా లేకపోతే ఒక మార్కెట్ లాగా, ఒక సంత బజార్ లాగా ఎలా మార్చారో మనం చూస్తూ ఉండొచ్చు. ఆ రోజుల్లో ఉన్న మతాధిపతులకు లేకపోతే పరిచయులకు మతాధికారులకు ప్రాథమికమైన ఈ మతపరమైన కార్యక్రమాలన్నీ దేనికి అంటే వారు ప్రాథమికమైన దేవుడు చెప్పిన ఉద్దేశాలన్నీ మర్చిపోయి ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రాముఖ్యతనిచ్చారు. అందుకనే యేసుక్రీస్తు వారు తన తరంలో ఉన్న యూదులతో లేకపోతే మతాధికారులతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమని? నా యొక్క దేవాలయం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారు. నేను చూడండి, అలానే ఈ దొంగల గుహ అనేది ప్రాముఖ్యంగా ఎక్కడి నుంచి తీసుకుంటే యేసుక్రీస్తు వారు ఇర్మియా గ్రంథంలో నుంచి 7వ అధ్యాయం 11వ వచనంలో ఈ యొక్క వాక్యం రాయబడింది. ఇర్మియా గ్రంథం 7వ వచనంలో చూసినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయ్యున్నదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. అంటే ఎందుకు దొంగల గృహ అని రాయబడిందంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే చూడండి, 9వ వచనం చదువుతున్నాను. ఇదేమి మీరు చోర క్రియలను నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నిటి నీవు జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి. అంటే దేవుని యొక్క స్థలం, అంటే దేవుని యొక్క మందిరం యెరూషలేములో ఉంది కాబట్టి ఈ యెరూషలేము కదిలింపబడదు అని అనుకుంటూ ఉన్నారు. ఈ యెరూషలేములో మేమెవరూ నాశనం అవ్వదు, యెరూషలేము నాశనం చేయబడదు, మేమెవరూ ఎప్పుడు దాసులుగా వెళ్ళము అని అనుకుంటున్న సమయంలో ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు, ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి, నాదని చాటబడిన ఈ మందిరము. అంటే వారు అనుకుంటున్నారు ఇక్కడ సేఫ్టీ ఉంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు ఒక రక్షణ దొరుకుతుంది. ఇక్కడ దొంగల దేవుని యొక్క మందిరం దగ్గరకు వచ్చి మనం ఉన్నట్లయితే ఇదిగో మనకి రక్షణ దొరుకుతుంది. కానీ మనం పాపం చేసి వచ్చినట్లయితే దాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నట్టంట చూడండి, దాన్ని దొంగల గృహగా మనం ట్రీట్ చేస్తూ ఉన్నట్టు. ఎవరిని? ఇక్కడ క్రీస్తు యొక్క సంఘాన్ని మనం ఇక్కడ చెప్పినట్టయితే పాత నిబంధనలో దేవుని యొక్క మందిరం క్రీస్తు సమయంలో చూడండి, ఇవన్నీ పాత నిబంధనలో ఏ విధంగా ఉందో చూసాం. ఇర్మియా సమయంలో చూసాము పాత నిబంధన. రెండోది ఎవరి సమయంలో చూసామంటే యేసుక్రీస్తు వారి సమయంలో కూడా ఇది మార్కెట్ ప్లేస్ అంటే ఏంటి? సంత బజారు లేకపోతే బజారు లాగా ఉంది దేవాలయం. వారి యొక్క ప్రాథమికమైన సూత్రం ఏంటి, లేకపోతే ప్రాథమికమైన ఉద్దేశం ఏంటి అంటే ధనాన్ని పోగేసుకోవడమే. మతపరమైన ఆచారాలన్నీ వారికి అనువుగా లేకపోతే ధనాన్ని సంపాదించడానికి ఒక మార్గంగా ఎన్నుకుంటూ ఉన్నారు. ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు వారి సమయంలో. అలాగే మనం ఇందాక మార్టిన్ లూథర్ గారి సమయంలో చూసినట్లయితే, అంటే యేసుక్రీస్తు వారి తర్వాత దాదాపు 1500 ఏళ్ల తర్వాత కూడా ఏం జరుగుతూ ఉంది? రక్షణను అమ్ముకుంటూ ఉన్నారు. రక్షణ కోసం క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ 3 విషయాలు చూసిన తర్వాత మనం ఈ సమయంలో కూడా మళ్ళీ ఇంకొక 500 సంవత్సరాల తర్వాత కూడా సంఘంలో కానీ లేకపోతే సంఘానికి సంబంధించిన వారు కానీ డబ్బు ఏ విధంగా చర్చ్ హిస్టరీని ఏ విధంగా మార్చిందో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం. మనం చూసినట్లయితే ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఇంటిగ్రిటీ లేకపోతే మన యొక్క ధనం యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క సంపాదన ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి చూస్తూ చాలా విషయాలు మనం చూడవచ్చు. ఒకటి, మన యొక్క సంపాదన చాలా నీతిమంతమైనది ఉండాలి కదా. మనం ఏ విధంగా సంపాదిస్తున్నామో మన డబ్బు అనే దాని గురించి చూసినప్పుడు చాలా నీతిమంతమైనది ఉండాలి కదా. ఎలా ఉండాలంట?
లం మనం లంచాలు తీసుకోకూడదు, మనం చూస్తూ ఉంటాం వడ్డీలకు మార్చకూడదు. మనం గవర్నమెంట్ ఆఫీసులో లేదనుకోండి, మనం లంచాలు తీసుకునే అవకాశం ఉండదు, పర్లేదు. కానీ ఉన్నవారికి అదొక టెంప్టేషన్, అదొక శోధన. అలానే వడ్డీలు డబ్బులు ఎక్కువ ఉన్నవారికి అది ఖాళీగా ఉంటే ఎందుకు, దాన్ని వడ్డీకి మార్చుకుందాం అనే శోధన. అలానే చూడండి, కొంతమంది ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందేమని ట్యాక్స్ పే చేయకుండా ఉండటం. అలానే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ప్రభుత్వం ఏదన్నా ఒక పథకాలు ఇచ్చినప్పుడు నిజంగా అర్హులమా కాదా అనేది యోచించకుండా, లేకపోతే ఉచితంగా డబ్బు వస్తుంది కదా అని చెప్పి మనం దానిని పొందుకోవడం, ఇలాంటివన్నీ ఇది ఏం సంపాదన? అక్రమంగా సంపాదించే సంపాదన. కాబట్టి మన యొక్క సంపాదన ఎప్పుడూ అప్రైట్గా ఉండాలి, అంతే కదా. అప్రైట్నెస్ అంటే మన యొక్క సంపాదన ఎప్పుడు నీతిమంతమైనదై ఉండాలి. రెండోది చూసినట్లయితే, అలాంటిది చూసినట్లయితే మనం అది మనుషులకే కాకుండా సంఘ పెద్దల గురించి, అలాగే సంఘస్థుల గురించి ఈ విధంగా రాయబడింది. తీతుకు రాసిన పౌలు, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఎటువంటి వారిని సంఘ పెద్దలుగా చూడండి, ఎటువంటి వారు సంఘ పెద్దలుగా ఉండాలో రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక చూసినట్లయితే 1వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభమును ఆపేక్షించువాడును కాక. అంటే ఇంగ్లీష్ బైబిల్లో యూ షుడ్ నాట్ బి గ్రీడీ, అంటే అంటే ధనం కోసం అతిగా ఆశ, ధనం కలిగి ఉండటం కాదు కానీ ధనాపేక్ష, ధనం సంపాదించాలనే కోరిక. ఒకటి చూస్తూ ఉన్నాను, మొదటగా ధనం సంపాదించాలనేది ఒక యాంబిషన్తో మొదలవుతుందంట కదా, ఆ తర్వాత అది ఒక ఎడిక్షన్ అవుతుందంట. చూడండి, మనం ఎడిక్షన్ అంటే లేకపోతే ఒక వ్యసనం అని దేన్ని అనుకుంటూ ఉంటామంటే, జనరల్గా ఒక మద్యపానం తాగటం, లేకపోతే జూదాలు ఆడటం, లేకపోతే పొగ తాగటం, మద్యపానం, ఇలాంటివన్నీ వ్యసనం అని అంటూ ఉంటాం, డ్రగ్స్కి అలవాటు పడటం. కానీ ధనాపేక్ష లేకపోతే ధనాన్ని పోగేసుకోవడం కూడా ఒక యాంబిషన్గా మొదలవుద్దంట. ఇవి నాకు ఉండాలి అనే ఇవి సంపాదించాలని, ధనం సంపాదించాలని ఒక యాంబిషన్తో మొదలయ్యి ఎక్కడికి వెళ్తుందంట, రెండో స్టేజ్లో ఎడిక్షన్గా మారిపోతుందంట, అది ఒక వ్యసనంగా మారిపోతుందంట. చూడండి, అందుకనే ఎవరు సంఘ పెద్దలు ఎలా ఉండకూడదంట, దుర్లాభాన్ని ఆపేక్షించేవాళ్ళుగా ఉండకూడదంట. దే షుడ్ నాట్ బి గ్రీడీ. అలాగే మనం చూసినట్లయితే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి కదా. అలాగే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎలా ఉండాలి అంటే, సంతుష్టి సహితమైన గొప్ప లాభ సాధనం ఏంటి అంటే, దైవభక్తి ఉండాలి, అది సంతృప్తిగా ఉండాలి, అంటే కలిగిన వాటితో సంతృప్తి కలిగిన దైవభక్తి అది గొప్ప ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్, అంటే అది ఒక లాభం అని చెప్పబడుతూ ఉంది. చూడండి, తర్వాత ఇక్కడ చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే సామెతల గ్రంథం 21 చూసినట్లయితే మనం 21వ అధ్యాయం 21లో మనం చూసినట్లయితే ఏ విధంగా అక్కడ మనం సంపాదన చేయకూడదో సామెతల గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా 21:6 చూడండి, అక్కడ మెసేజ్ ట్రాన్స్లేషన్ గురించి తెలుగు బైబిల్లో అయితే ఈ విధంగా రాయబడింది. అబద్ధములాడి ధనమును సంపాదించుకొనుట ఊపిరితో సాటి,
దానిని కోరువారు మరణమును కోరుకొందురు. మెసేజ్ బైబిల్లో నేను చదువుతా ఉన్నాను. మేక్ ఇట్ టు ద టాప్ బై లయింగ్ అండ్ చీటింగ్. అంటే నువ్వు ఇంకొక స్థానానికి లేకపోతే ఆధిక్యతలోకి వెళ్ళటం ఎలా? బై లయింగ్ అండ్ బై చీటింగ్. ఇట్ విల్ బి గెట్ పెయిడ్ విత్ స్మోక్ అండ్ ఏ ప్రమోషన్ టు ద డెత్. ఎలాంటిదంట? అది మనకి ఒక ఉరి లాంటిది, నాశనానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఏ డిజానెస్ట్ గెయిన్ విల్ నెవర్ లాస్ట్. సో వై టేక్ ద రిస్క్? లివింగ్ బైబిల్ ట్రాన్స్లేషన్ లివ్లో ఉంది, డిజానెస్ట్ గెయిన్ విల్ నెవర్ లాస్ట్. సో వై టేక్ ద రిస్క్? కానీ అలానే ఉంటాం. ఇక్కడ మనం ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. ఇదంతా దేని గురించి రాయబడతా ఉందంటే మన యొక్క సంపాదన ఏ విధంగా ఉండాలి అని చెబుతూ, ఏ విధమైన సంపాదన, అక్రమార్జన లేకపోతే చీటింగ్ చేసి సంపాదించిన డబ్బులు మనం ఈ దగ్గర ఏ విధంగా ఉండవో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇర్మియా గ్రంథములు 17:11 ఇలా ఉంది, లైక్ ఏ బర్డ్ దట్ ఫిల్స్ హర్ నెస్ట్ విత్ యంగ్ షీ హ్యాజ్ నాట్ హ్యాచ్డ్. అంటే ఇక్కడ చూసినట్లయితే తెలుగు బైబిల్లో చదువుతున్నాను, చూద్దాము. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును, అట్టివాడు కడపటి వాటిని విడిచుచు అవివేకిగా కనపడును. ఎలా అంట చూడండి, అతడు అంటే ఇక్కడ పాత కాలంలో ఉన్న నోషన్ ప్రకారం, వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ప్రకారం తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే. ఇలా చూద్దాము. అంటే ఇన్ని రోజులు ఈ మెసేజ్ ట్రాన్స్లేషన్లో అయితే ఈ విధంగా రాయబడింది. చూడండి, ఏ పర్సన్ హూ గెట్స్ రిచ్ బై చీటింగ్ ఎలా ఉంటాడంటే, వెన్ ద ఎగ్స్ హ్యాచ్, అంటే ఆ ఎగ్స్ ఆ గుడ్లు పొదిగి పెద్దవైనప్పుడు ద డెసీట్ ఈజ్ ఎక్స్పోజ్డ్. అంటే కొంత సమయం పడుతుంది, కొంత సమయం ఇదంతా సక్రమమైన సంపాదనే అని అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి కానీ అది తన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోయిందంట? పక్షులు ఎదిగినప్పుడు ఎలా అయితే వెళ్ళిపోతాయో వేరే పక్షులు వేరే రకాల పక్షుల గుడ్లను పొదిగిన ఆ గూట్లో నుంచి ఎలాగైతే పిల్లలు వెళ్ళిపోతాయో అలా వెళ్ళిపోతాయంట. వెన్ ద ఎగ్స్ హ్యాచ్ ద డెసీట్ ఈజ్ ఎక్స్పోజ్డ్, వాట్ ఏ ఫూల్ హీ విల్ లుక్ లైక్ దెన్. అంటే అప్పుడు వాడు చేసిన మోసం బహిర్గతమవుతుంది. అప్పుడు మనం చేసిన మోసం బహిర్గతమయ్యి మనకి అవమానాన్ని తెచ్చిపెడుతుంది. ఎలా ఉంటామంట? మనుషుల దృష్టికి, అప్పుడున్న సమాజం దృష్టికి అవివేకిగా కనబడతాం. చూడండి, చివరికి ఎలా మిగులుతాం? సగం జీవితంలో, వాడుక భాష బైబిల్లో చదువుతున్నాను చూడండి, వాని జీవితం సగం గడిచేసరికి వాని ధనం పోతుంది. తన జీవిత చివరి దశలో వాడు పరమ మూర్ఖుడైపోతాడనేది విదితమైన విషయము. చూడండి, వాడు పరమ మూర్ఖుడై పోతాడనే విషయం విదితము. అలానే ఇంకా చూసినట్లయితే ఇవన్నీ శపితమైన వాటి గురించి, లేకపోతే ఏ విధంగా మనం ధనాన్ని ఆశించకూడదో చూసాము. కానీ ఇప్పుడు రెండోది చూస్తూ ఉన్నాము, ఎలా సంపాదించాలి అనేది చూసాం. ఒకసారి ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత పలానా సమయంలో నేను తప్పు చేశాను అని నువ్వు కానీ లేకపోతే అనుకున్నట్లయితే నీకు మనల్ని పరీక్షించుకున్నప్పుడు పలానా తప్పు చేశాను, ఈ విధంగా నేను తప్పిపోయాను అని మనం కానీ దేవుడు మనల్ని హెచ్చరించినట్లయితే వాక్యం ద్వారా, వన్ షుడ్ మేక్ ద రెస్టిట్యూషన్ కదా, దాన్ని తిరిగి చెల్లించే వారంగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? మనం దాన్ని తిరిగి చెల్లించేవారుగా ఉండాలి. చూడండి, రెస్టిట్యూషన్ ఏ విధంగా చేయాలో చూస్తున్నాం. లూకా సువార్తలో మనకు బాగా తెలిసిన కొంత వాక్య భాగాన్ని చూసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 18వ వచనం, 17-18 చూడండి.
ఈ విషయం కంటే ముందు మనం రెస్టిట్యూషన్ గురించి, అంటే లూకాసు వార్తలో 19వ అధ్యాయం చూసుకుందాము. మొదటిగా 19వ అధ్యాయం చూసుకొని తర్వాత 19వ అధ్యాయం చూడండి. 6, 7, 8 వచనం చదువుతున్నాను. 7, 8 చదువుతున్నాను. జక్కయ్య ఇదిగో నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకొని ఎట్లా అతనికి 4 అంతలు మరలా చెల్లించుదని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే ఇక్కడ చూసినట్లయితే దేవుడు మాట్లాడాడు, సుంకరైన జక్కయ్యతో ఇక్కడ మాట్లాడాడు. అలానే మన వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడితే మనం మొదటిగా నిజంగా పాపాన్ని ఒప్పుకున్నాము, లేకపోతే నిజంగా మారు మనసు కలిగిన వారము అని ఇక్కడ చెప్పడానికి ఆ నిదర్శనంగా ఇక్కడ చెప్పబడింది. లూకాసు వార్త 19:8 రోమన్ రూల్స్ ప్రకారం ఏంటంటే, ఒక ధనాన్ని ఆశించిన వ్యక్తి, లేకపోతే ధనాన్ని అక్రమంగా సంపాదించిన వ్యక్తి ప్రూవ్ అయితే ఏం చేయాలంటే 4 అంతలు రెట్టింపు చెల్లించాలి కదా, 4 రెట్లు చెల్లించాలి. కానీ ఇక్కడ జక్కయ్య విషయంలో అతడు నిజంగా రోమా కోర్టులో హాజరుపరచబడలేదు, కానీ ఆయన మనసుతో, లేకపోతే దేవుడు తన హృదయంతో మాట్లాడాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు మారు మనసుకి ప్రాముఖ్యంగా సూచనగా, ఇది నిజమైందే, సరైన మారు మనసు నేను పొందాను అనడానికి ఒక సూచనగా ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన చేసిన అక్రమాన్ని లేకపోతే అక్రమార్జనని మొదటిగా 4 రెట్లు చెల్లిస్తూ ఉన్నాను, అంత మాత్రమే కాదు కానీ ఆస్తిలో సగాన్ని పేదలకు ఇస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఎక్కడైతే తప్పిపోయామో, దేవుడు ఏ విధంగా ఎవరికైతే నిజంగా అక్రమార్జనే కాదు, ఎవరికైతే గతంలో ఇవ్వవలసింది ఇవ్వలేదేమో అది కూడా మనం సరిచూసుకొని, రోమ 13:8 అనుకుంటాను కదా, మీరు ఎవరికి అచ్చి ఉండకుడి అని ఉంటుంది. అంటే మనం ఎవరికి మనం అప్పు ఉండొద్దు అని. అంటే ఈ విషయాల్లో మనం సరిచూసుకొని మన జక్కయ్య ఆదర్శంగా ఉండాలి. మారు మనసు నిజంగా పొందిన మనము డబ్బుని తిరిగి, అది అక్రమంగా సంపాదించిందైతే మనం తిరిగి చెల్లించే వారంగా ఉండాలి. వీ షుడ్ మేక్ రెస్టిట్యూషన్ కదా. ఆ రెస్టిట్యూషన్ లేకపోతే అది నిజమైన నువ్వు గతంలో చేసిన పాపానికి నిజంగా ఆ మారు మనసు లేదు, లేకపోతే దాని గురించి నిజంగా చింతించడం లేదు కదా. కాబట్టి రెస్టిట్యూషన్ చేయాలి. రెస్టిట్యూషన్ చేయకపోతే ఏముంటుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. రెస్టిట్యూషన్ చేయకపోతే మునుపు మనం ఈ యొక్క డబ్బుని, ఇందాక మనం చూసాం కదా, రెస్టిట్యూషన్ చేయాలి. ముందుగా మనం ఎలా సంపాదించాలో చూసాం. సంపాదనలో ఏదైతే నిజంగా దేవుడు చూపించాడో ఇది అక్రమం, ఇది తప్పు అని దాన్ని ఇచ్చే వారంగా ఉండాలి, అది తిరిగి చెల్లించే వారంగా ఉండాలి. ఇది రెండోది. మూడోది మనం చూసుకున్నట్లయితే అంటే ఎడిక్షన్ లేకపోతే ఎలా అవుతుందంటే, సంపాదన అనేది ఒక ఎడిక్షన్గా ఎలా అవుతుందంటే, మొదటిగా మనం హ్యావింగ్ మనీ అండ్ కీపింగ్ మనీ ఎలా సంపాదిస్తున్నాం, అండ్ దెన్ మనం సంపాదించిన తర్వాత దాన్ని ఎలా రిటైన్ చేయాలి అనేది, లేకపోతే ఎలా దాచిపెట్టాలి, లేకపోతే ఎలా ఉంచుకోవాలి దాన్ని అనే ఒక ఆలోచనలో ఉంటూ ఉంటాయి అన్నమాట. దాని గురించి చూస్తూ మనం ఎలా దాన్ని భద్రపరుచుకోవాలనేది చూస్తూ మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే మన యొక్క శక్తి, మన యొక్క సమయం దాని మీద మనం స్పెండ్ చేసే వాళ్ళంగా ఉంటాం. అటువంటిది మనం చూసినట్లయితే మీకు తెలుసు కదా, లూకాసు వార్త 12వ అధ్యాయం 17-18 చూసినట్లయితే 17వ వచనం 18వ వచనం, ఇక్కడ ఒక ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నీలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. చూడండి, సమకూర్చుకోవడం లేకపోతే ఆస్తిని దాచిపెట్టడం, భద్రపరుచుకోవడం తప్పు కాదు, కానీ వన్స్ వీ స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ, అంటే మనం కానీ సంపాదన మొదలుపెట్టిన తర్వాత
వీ విల్ ఆల్వేస్ ట్రై టు కీప్ దెమ్. అంటే ఆ మనీని ఏ విధంగా ఉంచాలి, ఏ విధంగా భద్రపరచాలనే దాని గురించి మన శక్తిని, మన సమయాన్ని ఎక్కడ పెడితే, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదిగా వస్తుంది, లేకపోతే ఇలాంటి వాటిల్లో చాలా ఎక్కువ సమయాన్ని గడిపే వారంగా ఉంటాం. ఆ తర్వాత అది ఇట్ మే బికమ్ అన్ ఎడిక్షన్. చూడండి, అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ ధనవంతుడు? ఇప్పుడు నా దగ్గర ధనం ఎక్కువ ఉంది, దాన్ని ఏం చేయాలి? మొదటిగా మన ఆలోచనలు ఏమి రావాలంటే, దేవునికి ఎంత ఇవ్వాలి, లేకపోతే దేవునికి ఏమి ఇవ్వాలి, లేకపోతే పేదలకు ఏమి ఇవ్వాలి అనేది ఆలోచన కాకుండా, ఇంతగా ఇచ్చిన మొదటగా నా యొక్క కుట్లు చాలవు, నేను ముందు మా కుట్లు అంటే తన యొక్క సమయాన్ని, తన యొక్క శక్తిని అంతటినీ, ఆ ధనాన్ని ఎలా అంటే ఆ వచ్చిన పంటను ఎలా కాపాడుకోవాలి, లేకపోతే మనం ఆ విషయంలో చూస్తున్నాం. కానీ మనం కూడా ఒక్కోసారి మనకు వచ్చిన ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే దాని మీద ప్రాముఖ్యంగా ఎక్కువ సమయాన్ని గడిపే వారంగా ఉంటాం. కాబట్టి ఇట్ మే బికమ్ అన్ అడిక్షన్. మనం అటువంటి వారంగా ఉన్నామేమో మనల్ని మనం పరీక్షించుకొని ముందుకు సాగాలి. చూడండి, మనం ఇందాక చూసాం, సంపాదన చేయాలి, తిరిగి చెల్లించాలి, చెల్లించకపోతే అది ఒక ఎడిక్షన్ లాగా మారుతూ ఉంటుంది. సంపాదన అనేది ఒక ఎడిక్షన్ లాగా మారే అవకాశం ఉంది. మనం ధనవంతుని విషయంలో చూసాము. మనం రెస్టిట్యూషన్ చేయకపోతే దేవుడు ఏ విధంగా రెస్టిట్యూషన్ అంటే ఏ విధంగా తిరిగి చెల్లిస్తాడో ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే యోబు గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది. దాని గురించి మనం చూస్తాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం నుంచి మనం కొన్ని వాక్యాలు చదువుకుందాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 12వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. 12వ వచనం నుంచి, చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక కింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రం చేసుకొనిరి, నోట దాన్ని ఎంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపల నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు, వారి కడుపులో నుండి దేవుడు దానిని కట్కించును. ఇక్కడ చూసినట్లయితే మనం 10 వచనాల్లో కూడా చూసినట్లయితే 11వ వచనం, వారి ఎముకలలో యవ్వనుల బలము నిండియుండును కానీ అది వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా ఎక్కడ రాయబడింది అంటే, చెడుతనము అనేది దేన్ని సంపాదించడంలో ద అన్రైచియస్ గెయిన్ కదా. అటువంటిది ఆ చెడుతనము వారి నోటికి, అంటే ఆ చెడుతనంగా ఆ విధంగా అక్రమంగా సంపాదించింది చాలా తీయగా ఉంటుందంట. అందుకని కదా వారు చాలాసేపు, మనం చేదుగా ఏదన్నా ఉందనుకోండి, చేదుగా ఏదన్నా ఉంటే ఎక్కువసేపు నోట్లో ఉంచుకోలేం కదా. కానీ ఇక్కడ వారు నాలుగు కింద దాన్ని దాచిపెట్టిరి అంటే చాలాసేపు ఉంది, కానీ అప్పుడు బాగానే ఉంది. అంటే మొదటిగా వారు అక్రమంగా సంపాదించారు, అక్కడ చెడుతనము అని రాయబడింది, దాన్ని అక్రమంగా సంపాదించడం. దాన్ని దే ట్రై టు కీప్ అండ్ దే ట్రై టు రీటైన్. ఇక్కడ మౌత్ అంటే నాలుగు కింద పెట్టుకొని, లేకపోతే దాచి ఉంచారు, భద్రంగా దాచి ఉంచారు అని దాని గురించి రాయబడింది. కానీ ఇన్ ద ఎండ్ అంటే దేవుడు చివరికి ఏం చేస్తాడో, అంటే వారి కడుపులోకి, అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నోట్లో ఉన్నంతసేపు తీపిగా ఉంది, కానీ ఒకసారి కడుపులోకి వెళ్ళిన తర్వాత వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును, అది వారి లోపల నాగు పాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. అంటే చూడండి, వాళ్ళు మింగేసాము అయిపోయింది అని అనుకుంటున్నారు కదా. అక్రమంగా సంపాదించేది ఇట్ ఈస్ గెట్టింగ్ అండ్ మౌత్లో కొంచెంసేపు నోట్లో ఉంది, అది దే ఆర్ కీపింగ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, అంటే భద్రపరుచుకుంటున్నారు, తీపిగా ఉంది. కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది విషమైపోయింది. అంటే దేవుడు దాన్ని విషంగా మార్చాడు, దాన్ని ఇముడ్చుకోలేదు, తిరిగి కక్కివేశారు. గాడ్ విల్ మేక్ రెస్టిట్యూషన్, అంటే తిరిగి చెల్లించే విధంగా దేవుడు లెక్కలు సరిచేస్తాడు కదా. అందుకని వారు ధనమును మింగివేసిరు కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు, వారి కడుపులో నుండి దేవుడే దానిని కక్కించును. హౌ గాడ్ విల్ టేక్ ఇట్ అవే. అంటే ధనాన్ని నువ్వు చేసిన దాన్ని నువ్వు దేవుడు నీతో మాట్లాడితే నువ్వు రెస్టిట్యూషన్ నువ్వు చేయకపోతే దేవుడు ఏ విధంగా తీసుకుంటాడో ఇక్కడ రాయబడింది. అలాగే మనం చూసినట్లయితే తర్వాత ఇంతదాకా మనం చూసిన తర్వాత మనం 3 విషయాలు చూసాము. ఎలా సంపాదించాలో చూసాము, మన సంపాదన అప్రైట్గా ఉండాలి. రెండోది, మనం దేవుడు మాట్లాడితే ఎక్కడైతే తప్పు చేసామో అక్కడ తిరిగి సరిచేసుకునే వారంగా, లేకపోతే తిరిగి చెల్లించే వారంగా ఉండాలి. అలాగే దానిని
చెల్లించకపోయినట్లయితే దేవుడు మన దగ్గర నుంచి తీసుకునే విధం దేవుడికి చాలా బాగుగా తెలుసు. కాబట్టి హీ విల్ టేక్ ద రెస్టిట్యూషన్. అంటే మన దగ్గర నుంచి ఎలా చెల్లించాలో, అంటే మన దగ్గర నుంచి ఎలాంటి చెల్లింపులు జరిపించాలో దేవుడికి బాగుగా తెలుసు. అలానే మూడోదిగా హౌ యూ షుడ్ స్పెండ్ ద మనీ కదా, ఏ విధంగా మనం స్పెండ్ చేయాలి అని చూస్తూ ఉన్నాం కదా. అంటే పడిపోయిన మానవుల్లో ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలనే దానికంటే ముందు పడిపోయిన మానవుల్లో ఒక రకమైన ఎస్టీమ్, అంటే ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఆదాము యొక్క నేచర్ ఏంటంటే, ఆ ప్రవృత్తి ఏంటంటే వీ షుడ్ బి ఎస్టీమ్డ్ బై అదర్స్, అంటే వేరే వారి ద్వారా మనం మనల్ని కానీ గౌరవాన్ని పొందుకోవాలనేది. దానిలో భాగంగానే మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన ఇళ్ళల్లో అవసరం లేని చాలా, ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు చూస్తే బాగుంది అనుకోవాలని అవసరం లేని వాటితో మనం మన ఇంటిని నింపుకునేవారుగా ఉండొచ్చు. అవి వస్తువులైనా, ఫర్నిచర్ అయినా, ఏదైనా. అలానే ఇంకా మనం చేసే పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ, లేకపోతే ఏదైనా, అవి కూడా ఏంటంటే వీ వాంట్ ఎ నేమ్ ఫర్ అవర్ సెల్స్. అందుకనే మనం మన యొక్క స్థాయిని మించి మనం చాలాసార్లు పనులు చేసేవారుగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే పడిపోయిన మనిషి యొక్క ఆ యొక్క స్వభావం ఏంటంటే, మనం పేరు సంపాదించుకోవాలనే స్వభావంలో ఆ భాగమే ఇవన్నీ అన్నమాట. ఇవి కొన్నిసార్లు అలా బయటకు వస్తూ ఉంటాయి కదా. రెండో చూసినట్లయితే మనం ఏమనుకుంటామంటే, ఈ వస్తువు మన దగ్గర ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కొన్నిసార్లు. అది ఒక్కోసారి అవసరమై కూడా అయ్యి ఉండొచ్చు. కానీ అవసరమైతే దేవుడు అనుగ్రహించే దేవుడు కొన్నాడు. కానీ ఒకటి ఇది ఉంటే బాగుంటుంది అని అనుకోవడం ఒకటి, కానీ ఇది ఇప్పుడే ఉండాలి మన దగ్గర అని అనుకోవటం. అంటే మనకు అవసరమైనదైతే దేవుడు తగిన సమయంలో మనకి ఏర్పాటును చేసే దేవుడుగా ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటామంటే, కాదు, ఇది ఇప్పుడే మనం కొనాలి, లేకపోతే ఇప్పుడే ఇది చెయ్యాలి, ఈ పని ఇప్పుడే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఇదంతా ఏంటంటే మనిషి తనకు తానుగా పేరు సంపాదించుకోవాలనే మార్గంలో, లేకపోతే వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనిని మనం ఏ విధంగా మనం సంపాదించిన డబ్బుని, లేకపోతే ఏ విధంగా ఖర్చు చేయాలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, మనం ఎందుకు మన ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉంటామంటే, అప్పుడప్పుడు ఆ డబ్బు మనం సంపాదించాం అని అనుకుంటాం. ఒక్కోసారి ఒక విషయం చూడొచ్చు, ఒక్కోసారి మనం సంపాదించిన డబ్బులను కూడా మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇలా క్రెడిట్ కార్డులు, లేకపోతే అప్పులు చేసి మనకు పేరు సంపాదించుకోవడం కోసం, లేకపోతే మనకు పేరు రావడం కోసం ఎలాగైనా చేయొచ్చు. ఎలాగైతే అలా పడితే అలా స్పెండ్ చేయొచ్చు. అది మొదటిది. కానీ కొన్నిసార్లు మనకు వచ్చిన డబ్బుని ఏ విధంగా పడితే ఆ విధంగా, అంటే లెక్క లేకుండా ఖర్చు పెట్టడం కూడా మనం చూస్తూ ఉండొచ్చు. చూడండి, అలా ఎందుకు ఖర్చు పెడతామంటే, ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఒక మాట మనం చూసుకుందాం. 8వ అధ్యాయం 18వ వచనం అది చూసినట్లయితే, అక్కడ కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని వలను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగుజేవాడు ఆయనే. మన యొక్క డబ్బు, లేకపోతే మనం సంపాదించుకోవడానికి శక్తినిచ్చేది దేవుడేనమాట. కాబట్టి ఇది దేవునిది. అంటే నా యొక్క ఆస్తికో, లేకపోతే మన యొక్క సంపాదించిన డబ్బుకి నిజంగా ఓనర్ ఎవరు, లేకపోతే నిజంగా యజమాని ఎవరు అంటే ఎవరు? దేవుడు. మనం దాన్ని ఇక్కడ మెయింటైన్ చేస్తే ఒక మేనేజర్ లాంటి వాళ్ళం. అంతేగాని ఇది నా సొంత డబ్బు, నేను సంపాదించాను, నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు అనేది కాదు కదా. అందుకనే మనం అప్పుడప్పుడు డబ్బుని నీ యొక్క సొంత బలం చేత, లేకపోతే నా యొక్క సొంత బలం చేత సంపాదించామని అనుకుంటాం. కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవడానికి ముందుకు వెళుతుంటాం. నిజానికి అది దేవుడే మనకి ఆ భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చిన వ్యక్తి ఎవరు? కాబట్టి దేవుడు. నిజానికి ఆ డబ్బుకి, లేకపోతే ఆ ధనానికి ఎవరు ఓనరు? దేవుడు. కాబట్టి మనం
ఖర్చు పెట్టేటప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి, లేకపోతే ఏ విధంగా మనం పొదుపు చేయాలో నేర్చుకోవచ్చు. రెండోది చూసినట్లయితే చూడండి, నష్టపడకుండా ఉండాలి అనే విషయం గురించి యేసుక్రీస్తు వారు తన యొక్క మాటల్లో యోహాను సువార్త 13వ అధ్యాయం 29వ వచనం ఎలా ఉండాలి లేకపోతే ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని విషయం గురించి చెబుతూ 13:29 చూడండి. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొనిరి. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ కాంటెక్స్ట్లో యోధా దగ్గర డబ్బు సంచి ఉంది, ఆయన బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వీరు అక్కడి నుంచి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పక్కనున్న మిగతా 11 మంది శిష్యులు ఏమనుకుంటూ ఉన్నారంటే వారికి పండగకు కావాల్సిన వాటిని ఏమైనా కొనమని కానీ లేకపోతే బీదలకు ఏమైనా ఇమ్మని కానీ యేసు వానితో చెప్పినట్లు. చూడండి, ఈ రెండే విషయాలు. ఒకటి ఏంటంట, కావలసిన వాటిని కొనుక్కోవడం, అవసరమైన వాటిని లేకపోతే మనకి ఇక్కడ కావలసిన వాటిని ఉంది. వాట్ వీ నీడ్ అంటే ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే మనం కొనుక్కోవాలి. ఏది కావాలంటే అది కాదు, కానీ ఏది అవసరమో దాన్ని మనం కొనేవారంగా ఉండాలి. చూడండి, రెండోది ఇది మొదటగా మనకు జీవితాల్లో అలపరుచుకోవాలి. రెండోది యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 12వ వచనం 6వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే మనం ఇక్కడ చూస్తే యోహాన్ ఏ విధంగా యేసుక్రీస్తు వారు అన్ని అద్భుతాలు చేశాడు. 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత అక్కడ 12వ వచనం చదువుతా ఉన్నాను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ఎలా ఉండాలంట, తన శిష్యులతో ఏమని చెప్పాడంట, నష్టపడకుండా. ఇది ఎక్కడ జరిగింది? ఇది ఒక పరిచర్య. ఇది మనం సంఘానికి ఆపాదించుకోవచ్చు. మనం ఏదన్నా చేసినప్పుడు, ఒక ఫంక్షన్ లేకపోతే ఎక్కడ ఏదన్నా చేసినప్పుడు మనం ఏమీ నష్టపడకుండా మనం చేయాలన్నమాట. అంటే జాగ్రత్తగా చేయాలి. దేవుడు ఆ 5,000 మందికి రోజున అంటే 5,000 మందికి పంచిపెట్టిన అంటే పెద్ద మహత్కార్యాన్ని చేశాడు. ఇంకా కావాలంటే ఇంకా అనేకమైన రొట్టెలను అందించగలడు, అంతేనా కదా. కానీ ఆ చిన్న చిన్న ముక్కల్ని ఏమీ నష్టపోకుండా జాగ్రత్త చేయమని చెప్తూ ఉన్నారు కదా. దాన్ని అంటే అది మరొక సమయంలో మరొకరికి వినియోగించవచ్చు. అలానే మనం కూడా మన డబ్బును లేకపోతే మనకి ఉన్న సమయాన్ని కానీ డబ్బును కానీ మన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవడం కాదు, కానీ అది వేరే దేవుడు ఇంకొక సమయంలో ఇంకొకరికి దాన్ని మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మన దగ్గరే మన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టకూడదు. అది సంఘంలో కానీ లేకపోతే మన విషయంలో కానీ, అంటే స్వతహాగా ఇండివిజువల్ బిలీవర్ విషయంలో కూడా ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలానే ఇది 3 ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది. 4 మనం ఎవరికి ఎలా ఖర్చు పెట్టాలి అంటే మన సొంత అవసరాలకు ఎలా విధంగా ఖర్చు పెట్టాలో చూసాం. అలాగా ఏ విధంగా జనరస్గా అంటే ఏ విధంగా ఇవ్వాలి మనుషులకి అంటే మనం మన దగ్గర పనిచేసే వారికి చాలా జనరస్గా ఇవ్వాలి, మొదటిది కదా. అలానే ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి ఇవ్వాలి, బీదలకు చూసినట్లయితే. అలానే మన యొక్క సంఘంలో మన సంఘానికి కూడా ఇచ్చే వారంగా ఉండాలి. చూడండి, యూ షుడ్ బి జనరస్ అంటే మన దగ్గర పనిచేసే వారితో కూడా మనం జనరస్గా ఉండాలి. మనం ఏ విధంగా ఎవరికైనా వారికి సహాయం చేయటం కానీ లేకపోతే ఎప్పుడు అంటే ఫ్రూగల్ అంటే వేరే వారికి ఇచ్చే విషయంలో ఫ్రూగల్గా ఉండకూడదు. వేరే వారికి అంటే మనం ఖర్చు పెట్టుకునే విషయంలో ఫ్రూగల్గా ఉండాలి, కానీ పిసినారితనాన్ని చూపించవచ్చు. కానీ వేరే వారికి ఇచ్చే విషయంలో మనం ఫ్రూగల్గా
ఉండకూడదు. ప్రత్యేకంగా మనకంటే తక్కువ వారికి ఇచ్చేటప్పుడు, మనకంటే ఆర్థిక స్తోమత తక్కువగా ఉండేవారికి, లేకపోతే మన దగ్గర పనిచేసేవారికి, పని మనుషులకు, లేకపోతే ఎవరైనా ఉంటే వారికి ఎక్కువగా ఇచ్చేవారంగా ఉండాలి. కాబట్టి చూడండి, ఈ విషయాన్ని మనం చూసుకొని ఈ విషయాన్ని ఒక్కసారి చూద్దాం. మొదటి తిమోతికి పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాము. 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన 5వ అధ్యాయం 17 కదా. ఇక్కడ చూసినట్లయితే ఏమనుందంటే, ఇందాక చూసుకున్నాం కదా, బాగుగా పాలించే ఈ పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా ఏ విధంగా ధన సహాయం అందించాలనే దాని గురించి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో హానర్ లేకపోతే హానరోరియం అంటే తెలుసు కదా. ఇక్కడ పత్రికలో ఎడిటోరియల్ కాలమ్స్ ఇలాంటి రాసే వాళ్ళకి, లేకపోతే ఇలాంటి వాటికి ఏమంటారు, హానరోరియం అంటారు అనమాట. లేకపోతే ఆర్టికల్స్ పబ్లిష్ చేసే వాళ్ళకి పెద్ద పెద్ద జర్నల్స్లో కదా. అలానే మనం ఇచ్చేది సన్మానం అని రాయబడింది, కానీ అది యాక్చువల్గా ఏంటి, సన్మానం కాదు, డబ్బు. హానరోరియం సన్మానం, రెట్టింపు సన్మానం అంటే కావాల్సిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం, నిజంగా ఎక్కువగా రెట్టింపు సన్మానంగా ఉంచాలి అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘ పెద్దలకు ఆ విధంగా ఇచ్చేవారంగా ఉండాలి. అలానే మనం చూసినట్లయితే ఇవన్నీ చేసిన తర్వాత, అంటే మొదటిది దేవుడు మనతో ఏ విధంగా సంపాదించాలి అంటే నీతిమంతమైన సంపాదన, ఆ తర్వాత ఎక్కడైతే తప్పిపోయామో అక్కడ తిరిగి చెల్లించడం, ఆ తర్వాత ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏ విధంగా మనం ఎవరికి ఇవ్వాలి, ఖర్చు పెట్టే విషయంలో మన మీద మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి, లేకపోతే వేరే వారికి ఇచ్చే విషయంలో ఏ విధంగా ఉండాలో మనం చూసిన తర్వాత, ఇవన్నీ చేస్తే ఈ సమాజంలో చాలా తక్కువ స్థాయిలో బతుకుతున్నామేమో అని అనిపించవచ్చు. లేకపోతే వేరే వాళ్ళు ప్రాస్పరస్ అయి ఉంటారేమో, మనం ప్రాస్పర్ అవ్వట్లేదేమో అని మనం అనిపించుకోవచ్చు. కానీ ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం నీతిమంతులుగా బతికితే మనకే కాదు, కానీ మన పిల్లలకు కూడా ఏ విధంగా మనం మంచి చేసిన వారం అవుతామో చూద్దాము. కీర్తనలు 37వ అధ్యాయం 25-26 ఇక్కడ చూసినట్లయితే ఈ దావీదు రాసిన కీర్తనలో, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. కాబట్టి అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. నేను లివింగ్ ట్రాన్స్లేషన్లో చదువుతూ ఉన్నాను. అంటే నేను చిన్నప్పుడు ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. అంటే చాలా సమయం గడిచిపోయింది. నా ఎక్స్పీరియన్స్తో నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. నేను లివింగ్ ట్రాన్స్లేషన్లో ఈ విధంగా చెప్తున్నాను. ఐ హ్యావ్ బీన్ యంగ్, నౌ ఐ am old, and in all my years I have never seen the Lord forsake a man who loves him, nor I have seen the children of a godly to go hungry. ఇది మొదటిది. అంటే వారికి ఎటువంటి హంగ్రీ అంటే వారికి జాబ్ లేకపోతే హంగ్రీగా ఉంటారు, అంతే కదా. భిక్షమెత్తడం అంటే ఎవరిని వేరే వాళ్ళని అడుక్కునే పరిస్థితులు ఎప్పుడు ఉంటారు, వారికి సంపాదించుకునే సామర్థ్యం లేకపోవడం, ఇలాంటి సమయాన్ని ఎప్పుడు దేవుడు అనుగ్రహించడంట. ఎందుకంటే వారు నీతిమంతులు అనమాట. వారి యొక్క పిల్లలకు కూడా ఏ అవసరమైనది అన్నీ అందిస్తాడు. అదే కాకుండా 26వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, 26వ వచనాన్ని చూసుకున్నట్లయితే ఇన్స్టీడ్ దానికి బదులుగా, నిజానికి మనం అలా నీతివంతులుగా ఉండటం వలన, మనకు తక్కువ ఆస్తి సమకూర్చుకోవడం వలన, లేకపోతే ఏదన్నా అవుతుందేమో మన పిల్లలకు ఉండదేమో అని అనుకోకుండా, ఇన్స్టీడ్ ద గాడ్లీ ఆర్ ఏబుల్ టు బీ జనరస్ విత్ దేర్ గిఫ్ట్స్. అంటే నీతిమంతులు వేరే వారికి గిఫ్ట్స్ ఇచ్చేవారుగా ఉంటారంట. అండ్ ద లోన్స్ టు అదర్స్, వేరే వారికి ఇచ్చేవారుగా ఉంటారు. అండ్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఏ బ్లెస్సింగ్, వారి యొక్క కుమారులు లేకపోతే కుమార్తెలు, వారి యొక్క సంతానం వేరే వారికి బ్లెస్సింగ్గా ఉంటుందంట. చూడండి, మంచి మనిషి అంటే నీతిమంతులు ఇతరులకు ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటారు. మంచి మనిషి యొక్క సంతానం ఆశీర్వాదం.
పొందుతారు. వారు వేరే వారికి ఆశీర్వాదకరంగా కూడా ఉంటారు. లివింగ్ ట్రాన్స్లేషన్లో ఆ విధంగా రాయబడి ఉందన్నమాట కదా. మనం నీతిమంతులుగా ఉండటం వలన మనం తక్కువగా సంపాదించినా మనం ఎలా ఉంటామంటే, దావీదు యొక్క అనుభవ సారంతో ఏ విధంగా రాస్తున్నాడు, వారి యొక్క పిల్లలు భిక్షమెత్తడం అంటే భోజనం కోసం ఎదురు చూడటం, దే వోంట్ గో హంగ్రీ అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇన్స్టిట్యూట్ దానికి బదులుగా నిజానికి ఎప్పుడు వారు బ్లెస్సింగ్గా ఉంటారు. నీతిమంతులు వారు కొంచెంగా ఉన్నా కూడా వారు ఎప్పుడు అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటారు. అలానే ప్రావర్బ్స్లో చూసినట్లయితే 11వ అధ్యాయం 24, 25 మనకు బాగా తెలిసిన వచనాలనే. ప్రావర్బ్స్లో 11 చూడండి, 11, 24, 25 చూసినట్లయితే లివింగ్ చూస్తూ ఉన్నాము. చూడండి, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని రాయబడింది. ఔదార్యం గలవారు పుష్టినందురు, నీళ్లు పోయేవారికి నీరు పోయబడును కదా. మనం ఇచ్చేవారుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ అవే అండ్ బికమ్ రిచర్. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు హోల్డ్ ఆన్ టూ టైట్లీ అండ్ లూజ్ ఎవ్రీథింగ్. ఎస్, ద లిబరల్ మ్యాన్ షాల్ బి రిచ్ బై వాటరింగ్ అదర్స్, హీ వాటర్స్ హిమ్సెల్ఫ్. చూడండి 24, 25 ఈ విధంగా రాయబడుతూ ఉన్నాయి అన్నమాట. సో మనం వేరే వారికి ఇటువంటి సమయాల్లో, ప్రత్యేకంగా కరోనా సమయంలో కానీ లేకపోతే వేరే వారికి మనం ఏ విధంగా ఆశీర్వాదకరంగా కూడా ఉండొచ్చు, మనం ఏ విధంగా సంపాదించాలి. సో ధనం అనేది సంఘంలో కూడా ఎలాంటి ప్రాముఖ్యతను, సంఘ చరిత్రలో కూడా ఎలాంటి ప్రాముఖ్యతను చూపించిందో మనం చూసాం. మార్టిన్ లూథర్ గారు పాప పరిహార పత్రాల్లో అన్ని ఆ అంశం మీద ప్రాముఖ్యంగా పోరాడుతూ ఎలా ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ డైవర్ట్ అయింది, లేకపోతే అంటే అప్పటిదాకా కొంతమంది కబంధ హస్తాల్లో, లేకపోతే కొంతమందికే వాక్యం తెలిసిన అటువంటి సమయాన్ని నుంచి బైబిల్ గ్రంథం అందరూ చదువుకోవడం, ఉన్న సామాన్య క్రైస్తవుడు కూడా చదువుకునే స్థాయికి ఎలా వచ్చిందో ఇది 500 ఏళ్లలో చూసాం. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి సమయంలో కూడా ఏ విధంగా ఉందో చూసాం మనం కదా. క్రయ విక్రయాలు దేవాలయంలో దేవుని, అలానే మనం ఇప్పుడు సంఘంలో కూడా మన యొక్క జీవితాల్లో డబ్బు ఏ విధమైన ప్రాముఖ్యతను పోషిస్తూ ఉందో మనకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని, ఒకటి రెస్టిట్యూషన్, సరిగ్గా సంపాదన ఉండాలి, దేవుడు మాట్లాడితే దాన్ని ఇచ్చేసేవారంగా ఉండాలి ఎక్కడైతే తప్పు చేసామో అక్కడ. అలానే దానికోసం ఒక ఎడిక్షన్గా ఇది మారకూడదు. ఆ తర్వాత మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం, మన ఖర్చు ఏ విధంగా ఉంది, వెదర్ వీ వాంటెడ్ టు గెట్ ఎస్టీమ్ ఫ్రమ్ అదర్స్, అంటే వేరే వారి దగ్గర గౌరవం పొందుకోవడానికి చాలా పనులు చేస్తూ ఉన్నామా అని చూసుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే కదా, ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధంగా మనం ఎవరికి ఇవ్వాలి, మనకంటే తక్కువలో ఉన్నవారికి, మన దగ్గర పనిచేసే వారి దగ్గర జనరస్గా ఉండాలి. అలానే ఎవరికి జనరస్గా ఉండాలి అంటే చిల్డ్రన్, అంటే మన యొక్క సహోదరులు ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి ఇవ్వవచ్చు, పేదలకు ఇవ్వవచ్చు. అలానే మన యొక్క సంఘ పెద్దలకి, లేకపోతే మనకు ఎవరైతే వాక్య పరిచయం చేస్తున్నారో, ప్రయాసపడుతున్నారో అలాంటి వారందరికీ కూడా ఇవ్వాలి, ఎంత రెట్టింపుగా ఇవ్వాలని మనం చూస్తూ ఉన్నాం. అలానే మనం చూసినట్లయితే ఇవన్నీ చూసిన తర్వాత మనం నీతిమంతులుగా సంపాదన చేస్తే చాలా తక్కువ సంపాదిస్తాము, లేకపోతే వడ్డీలకి ఇవ్వకపోతే చాలా కష్టము అలా అనుకుంటూ ఉంటే మనం చూసాం కదా 37 కీర్తనలు 37, 25, 26లో నీతిమంతులుగా ఉన్నవారికి దేవుడు ఎప్పుడు విడవబడ్డాడంట. వారి యొక్క పిల్లలు కూడా భిక్షం ఎత్తుకోవడం ఎప్పుడు చూడలేదని తన ఎక్స్పీరియన్స్ నుంచి దావీదు చెప్తూ ఉన్నాడు. అలానే మనం కూడా మన యొక్క పిల్లలకు నిజానికి ఒక మంచి బాటను వేసేవారుగా, లేకపోతే వారి యొక్క భవిష్యత్తును కూడా మనం రూపుదిద్దేవారంగా ఉంటాం మనం నీతిమంతులుగా ఉండటం ద్వారా. కానీ ఎలా ఉంటారంట, దానికి బదులుగా వారు దే విల్ గివ్ అవే దేర్ గిఫ్ట్స్, అంటే మనం నీతిమంతులు తక్కువగా ఉన్న అనేకులకు పంచిపెట్టేవారుగా ఉంటారు. చివరిగా అనేకులకు, వారి పిల్లలు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు ఈ విషయాల్లో మన యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క ధనం విషయంలో ఎక్కడ తప్పిపోతూ ఉన్నామో, ఏ విధంగా మన సొంత డబ్బు మనదే అనుకుంటున్నాము, దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవడం లేదో, వీటన్నిటిలో పరీక్ష చేసుకొని మన బలలో పాలు పంపులు పొందుతాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.
ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఎత్తబడినటువంటి దేవుని యొక్క వాక్యం మనందరి హృదయాల్లో ప్రభు నీరు కట్టి ఫలింప చేయలాగున ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మంటి పురుగులము, అయోగ్యులము, అపాత్రులము, ఎందుకు పనికిరానిటువంటి వారము, అగ్నిగుండానికి అర్హులమైన నన్ను మమ్మను మీరు ప్రేమించి మీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ పునరుత్థానముల ద్వారా రక్షించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకొని తండ్రి మమ్మల్ని అనాథలుగా విడవక మాకు ఒక చక్కని సహవాసం అనుగ్రహించి సంగమును అనుగ్రహించి ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ దిన ఆరాధనా పరిచర్యలో, ఆరాధనా వాక్యంలో, బలవాక్యంలో ప్రభా నీ బిడ్డ షాజహాన్ గారిని నీ సిలువ చాటును మరుగు చేసుకొని నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. హృదయపూర్వకంగా నేను స్తుతించి ఆరాధించిన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, యోగ్యంగా నీ పరిశుద్ధమైన బలలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డ కొరకు నీ పాదాలకు వందనాలు. ఈ దినమందు ప్రభా మేము ఏమైతే నేర్చుకుంటూ వచ్చామో ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్యాన్ని సంపూర్ణంగా గైకొనుటకు నీ పరిశుద్ధ ఆత్మ సహాయమును నడిపింపును మా అందరికీ దయచేయమని బ్రతులాడుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ నవంబర్ 1వ తారీఖులో మమ్మను ప్రవేశపెట్టిన దేవా, ఈ దినమందు మిమ్మల్ని హృదయం నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యం దయచేశారు. వందనాలు. ఈ నెలంతట్లో ప్రభా మీ సహాయం మాకు అనుగ్రహించండి, కృప చూపించండి. మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి, ప్రతి కుటుంబానికి తోడుగా ఉండండి. వారి యొక్క ఆత్మీయ అవసరతలు, భౌతిక అవసరతలు మీరే తీర్చి నడిపించండి నాయన. ఫిలిప్పీ 4:19 ప్రకారం నాయన నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చండి. బలహీనలైన బిడ్డల ప్రభావ మీరే ముట్టి స్వస్థపరచండి. లాజరనే గారికి ఒక దినాల్లో ఆపరేషన్లో సహాయపడ్డారు, మీకు వందనాలు. ఇచ్చిన స్వస్థను బట్టి మీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యంతో మీరు నింపి నడిపించండి ఆయన. అలాగే యోసేపు రాజు గారిని, అలాగే డానియల్ అన్న గారిని ప్రభా మీరు కనికరిస్తూ వచ్చారు, వందనాలు. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు ప్రభు మీరు దయచేయండి. మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ విధంగా బలహీనైన బిడ్డలు ఎంతమంది అవుతున్నారో వారందరినీ కనికరించండి. నిడదోలు బేతేలో ఉన్నటువంటి మేరీ విజయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి నీ సంపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించమని బ్రతులాడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. సహోదరి రేచల్ యొక్క ప్రభా మనవరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కనికరించండి. ఆ పసిబిడ్డను కూడా మీరు కనికరించమని, సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి నడిపించమని బ్రతులాడుకుంటున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ విధంగా నాయన మరి గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఈ దినమందు ప్రభా ఆరాధన పరిచర్యలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను, యూట్యూబ్ ఛానల్లో ప్రభా కనెక్ట్ అవ్వగలుగుతూ రాగలిగిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. నీ పరిశుద్ధ రాకడ కొరకు మీరు సిద్ధపరచండి ఆయన. మాకు వాక్యం అందించినటువంటి నాయన బ్రదర్ షాజహాన్ గారిని బట్టి ఈ పాదాలకు వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇంతవరకు నీ మహిమ కొరకు వాడుకుంటూ వచ్చారు, వందనాలు. ఇంకా రానైన దినాల్లో కూడా బహుబలమైన పాత్రగా నీ బిడ్డని, ఆయన కుటుంబాన్ని మీరు వాడుకొనండి ప్రభా. నీ చిత్తానుసారంగా మీరు చేపట్టుకుని నడిపించండి. ఈ విధంగా ప్రభా మా ప్రేమ కలిగిన తండ్రి, కాకినాడ బెరాకాలో ఉన్నటువంటి నాయన తండ్రి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కలిసి పనిచేస్తున్న 24 సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం వారికి అనుగ్రహించండి. సర్వప్రపంచంలో మీ రక్తం చేతి విమోచించబడినటువంటి బిడ్డలందరి కొరకు, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి అయినా. జెహోషామా కొరకు, హైదరాబాద్ హెబ్రోన్ కొరకు, కలిసి పనిచేస్తున్న స్థలాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి. మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ కరోనా వైరస్ ద్వారా అనేక మంది ప్రభావ మరణిస్తూ వచ్చారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు కావాల్సిన సంపూర్ణమైన ఆదరణ దయచేయండి, ఓదార్పు దయచేయండి. బలహీనమైన బిడ్డలందరినీ కనికరించమని, ఈ యొక్క కష్టము ద్వారా, ఈ వైరస్ ద్వారా, ఈ తెగులు ద్వారా ప్రభా భూ ప్రజలందరూ నీ వైపు తిరగడానికి మీ కృప అనుగ్రహించమని బ్రతులాడుకుంటూ, ఎవరి కొరకు మేము ప్రార్థన చేయడం మర్చిపోయామో వారి విషయంలో రెండంతలుగా మీ కృపాశీర్వాదం కోరుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ, సాయంకాలం సండే స్కూల్ పరిచర్య ద్వారా కూడా మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినంగా బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ దినమందు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్షిప్ సర్వీస్లో కనెక్ట్ అవుతూ రాగలిగిన ప్రతి బిడ్డకును తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ
యుగ యుగములకు కలుగునుగాక. యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. ప్రభునందు ప్రియులారా, ప్రకటనలు దయచేసి గమనించండి. ఈ దినమందు మన మధ్యలో వాక్య పరిచయం చేసినటువంటి బ్రదర్ షాజహాన్ గారికి మనందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను. బ్రదర్ ఈ యొక్క చిన్న పరిచర్య కొరకు ఇంతవరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇక ముందుకు కూడా మీరు ఈ చిన్న పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు సాయంకాలం యథావిధిగా 4 గంటలకి సండే స్కూల్ పరిచర్య కలిగి ఉంటాం. దయచేసి మీ పిల్లల్ని మీరు ప్రోత్సహించమని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి ప్రభు కృపను బట్టి ఈ 7 నెలలుగా జూమ్ యాప్ ద్వారా ప్రతిదినం కూడా మనం ప్రార్థనా సమయాలు ప్రతి ఉదయం కలిగి ఉంటున్నాం. అదేవిధంగా ఇక ముందుకు కూడా ప్రభు నడిపించే కొలది మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోమని సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9:30కి జరిగేటటువంటి ప్రార్థనా కూడికలకు మీరు కనెక్ట్ అవ్వమని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. యథావిధిగా గురువారం సాయంకాలం 7:15కి బైబిల్ స్టడీ కూడిక, శుక్రవారం సాయంకాలం 7 గంటలకి సంఘ ప్రార్థనా కూడిక జూమ్ యాప్ ద్వారా మనం కలిగి ఉంటామని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. శనివారం సాయంకాలం 4 గంటలకి మరి సండే స్కూల్ పిల్లలకి ప్రత్యేకంగా కార్యక్రమం కలిగి ఉంటున్నాం. అది కొనసాగుతుందని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి. మరి ఎన్నో దినాలుగా ఎన్నో నెలలుగా మరి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరావరణంలో దేవుని ప్రజలందరితో పాటు దేవుని ఆరాధించుకోవాలని దేవుని సహాయం కొరకు మీరు అనేక దినాలుగా మీరు ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి ప్రభు కృపను బట్టి మరి ప్రభు చిత్తమైతే మరి రేపు వచ్చే ఆదివారం నుండి అనగా నవంబర్ 8వ తారీఖు నుండి మనం ఆరాధనా పరిచర్య మరి గ్రేస్ ప్రేయర్ హౌస్ మందిరావరణలో మనం కలిగి ఉంటామని నేను సంతోషిస్తూ మీకు తెలియజేస్తున్నాను. మరి ఆరాధన సమయం దయచేసి గమనించండి. కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది కనుక మీరు దయచేసి సమయానికి రమ్మని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. గతంలో మనకి ఆరాధన సమయం 3:30 గంటలు ఉండేది, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం కేవలం 2 గంటలు మాత్రమే మనం కలిగి ఉంటాం. అందుచేత దయచేసి సమయానికి మీరు రావాలి. వచ్చే ఆదివారం 8 గంటలకి వచ్చే ఆదివారం 8వ తారీఖు ఉదయం 9:30 గంటలకి మనం ఆరాధనా పరిచర్యకి గ్రేస్ ప్రేయర్ హౌస్లో మనం కూడుకుంటాం. మార్నింగ్ 9:30కి మనం కూడుకుంటాం కనుక దయచేసి ఒక 5 నిమిషాలు ముందు లేక ఒక 10 నిమిషాలు ముందు ఉండేలాగే మీరు సమయానికి రమ్మని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి వచ్చినప్పుడు మనం చాలా దూరాలుగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం ఆరాధన కలిగి ఉంటాం కనుక దయచేసి మీ యొక్క శానిటైజరు అలాగే మాస్కులతో మీరు రమ్మని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. సండే స్కూల్ పరిచర్య అలాగే వార కూడికలు మనం మందిరంలో కలిగి ఉండం. మరి అవి జూమ్ యాప్లోనే మనం కలిగి ఉంటాం కనుక ఆరాధన పరిచర్య ఒక్కటే మాత్రమే మనం కలిగి ఉంటున్నాం కనుక దయచేసి సమయానికి రమ్మని నేను ప్రేమతో మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ ప్రకటనలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.